ప్రతి ఒక్కరికి మన పౌరులకు నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ఏడైనా సరే రైతు పండించినటువంటి పంటల దగ్గరికి వెళ్ళి మీరు బియ్యాన్ని కొనండి, ఆ రైతన్నను కాపాడండి. రైతన్న ఈరోజు పుట్టినప్పటి నుంచి సచ్చేంత వరకు కష్టాన్ని ఎదుర్కొంటూ ఈరోజు ఘోరమైన పరిస్థితి. మీడియా ఛానళ్ళకి ఇవి కనిపించవు, సోషల్ మీడియాలో ఇవి కనిపించవు. ఆడ ఎమ్మెల్యే ఇంటి కాడ కుక్క చచ్చిపోతే దాని పెద్ద ఫోకస్, ఆడ రైతు పంట ఖరాబ్ అయ్యి ఆడ రైతు చచ్చిపోతే దానికి ఏ మీడియా సంస్థలు ముందుకు రావు. అంటే మీరు ఏం చేస్తుర్రు? దేశాన్ని ఎక్కడ తీసుకుపోతుర్రు? సమాజాన్ని ఎక్కడ తీసుకుపోతుర్రు? సమాజంలో ఏం జరగాలని కోరుకుంటుర్రు? సోషల్ మీడియా ఏం చేస్తుంది అంటే రైతుల గురించి ఒకటే చెప్తున్నా. సోషల్ మీడియా కావచ్చు, ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్, ఇన్స్టాగ్రామ్లో ఉన్నటువంటి సోషల్ మీడియా కావచ్చు, యూట్యూబ్ సోషల్ మీడియా కావచ్చు, నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, మనం రైతు కష్టాన్ని గుర్తించి ప్రత్యక్షంగా రైతుల దగ్గరికి వెళ్ళి వారికి సపోర్ట్ చేసి వారు పండించేటటువంటి పంటలను ప్రత్యక్షంగా ఒక రోజు లేట్ అయినా సరే అక్కడికి వెళ్ళి ఆయనకు ముందే ఈరోజు రైతు దగ్గరికి వెళ్ళి అన్నా నాకు 2 క్వింటాల బియ్యం కావాలని మనం ఎప్పుడైతే మనం ముందు అడ్వాన్స్ అతనికి పైసలు ఇచ్చేటటువంటి పరిస్థితి ఏర్పడుతుందో అప్పుడే ఈ రైతు బాగుపడతాడు. కానీ ఇది దేశంలో జరగదు. ఎందుకు అంటే ఈరోజు దేశంలో పెట్టుబడిదారీ వ్యవస్థకు ప్రాధాన్యత ఇస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు దేశంలో ఉన్నది. అలాంటి పెట్టుబడిదారీ వ్యవస్థకు ప్రాధాన్యత ఇచ్చినప్పుడు ఈరోజు రైతన్న గుండెలు దిగమించుకొని చనిపోయేటటువంటి పరిస్థితి. ఒక రైతు వ్యవసాయం చేసేటటువంటి రైతు కొడుకుకు ఆ పిల్లగాడు కష్టం చేస్తే వానికి పిల్లనిచ్చేటటువంటి పరిస్థితి లేదు. అంటే ఏం జరుగుతుంది? దీన్ని ఖచ్చితంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతన్నలను కాపాడాలి, రైతన్న కష్టాలను గుర్తించాలి, రైతన్న యొక్క మూల కారణాలు గుర్తించాలి. మనం గుర్తించినప్పుడు ఆ రైతు పరిస్థితి అంతే